నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో గత 4-5 రోజుల నుంచి అనుకోండి స్ట్రాటజీ మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా దూకుడుగా తన ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఢిల్లీ వేదికగా సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం అంటూ ఒక సభను పెట్టడం మనం చూసాం. ఆయన మాట్లాడారు. ఓకే, చాలా విషయాల గురించి ఆయన స్పందించారు. మీరు ఆయన చెప్పిన పాయింట్స్లో నుంచి మీకు ఏమనిపించింది? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా జాతీయ సమగ్రత గురించి ఇప్పుడు అంత బలంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది మొదటి ప్రశ్న. అంటే ఎక్కడైనా జాతి పోరాటాలు జరుగుతున్నాయా భారతదేశంలో? ఇదివరకు జరిగినాయి. ఖలిస్తాన్ ఉద్యమం జరిగింది. పంజాబ్ మేము ఈ దేశంలో ఉండం, మేము విడిపోతాం విడిగా అన్నారు. ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని రక్తప్రేరుల్లో ముంచి వాళ్ళందరినీ చంపి ఆపారు ఆ ఉద్యమాన్ని. అందులో భాగంగానే ఇందిరాగాంధీ మీద దాడి జరిగింది. ఆ తర్వాత శ్రీలంకలో తమిళ ఈలం ఫైట్ జరిగింది. అస్సాంలో గణ సంగ్రామ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి. బోడోల్యాండ్ జరిగింది. దాంతోపాటు గూర్ఖాల్యాండ్ జరిగింది. సుభాష్ భీషణ్ నాయకత్వంలో ఈ దేశం నుంచి మేము విడిపోతామన్నారు వాళ్ళు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు లేరు సీన్లో. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు రోజు తెల్లారులేస్తే జాతీయ సమగ్రత అని మాట్లాడేవారు. అలాగే పివి నరసింహారావు గారు రకరకాల పద్ధతుల్లో జాతీయ సమగ్రత గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ ఇప్పుడు అలాంటి జాతి పోరాటాలు ఎక్కడా జరగటం లేదు. జాతికి ఏమైనా ఇప్పుడు ఇబ్బంది వచ్చిందా? ఏమీ కాలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. దాంతోపాటు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి, ఎన్డీఏ కంట్రోల్లోనే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి ముప్పు వాటిల్లుతుంది అనుకుంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ వాళ్ళే కొనుగోలు చేశారు, వాళ్ళ కాంపౌండ్లో కట్టేసుకున్నారు. కొంతమందిని కాంపౌండ్ బయట గోడ దగ్గర కూడా పెట్టారు. గోడ దాటి ఎవరన్నా కదిలినా వాళ్ళని హెచ్చరిస్తున్నారు, మీరు కదులుతున్నారు, మాకు అర్థమవుతోంది, మీరు సీసీ కెమెరాల్లో చూస్తున్నాం, మీరు కదులుతున్నారు, లేదు మీరు మళ్ళీ గోడ దగ్గరగా జరిగి కూర్చోండి అని చెప్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇండికేషన్ వచ్చింది. ఆయన సర్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లోపే ఆయనకి గోడకు జరుగుతున్నారు, మీరు గోడ నుంచి దూరం జరుగుతున్నారు, దగ్గరికి జరగండి అని కమ్యూనికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల గురించి నేను ఆచితూచి మాత్రమే స్పందిస్తాను అని చెప్పాడు ఆయన. ఈ మాట రావడానికి ఆ మాట చెప్పడానికి మధ్యలో ఆయనకి వార్నింగ్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇలా మొత్తం ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీని అన్నిటినీ మీరు కంట్రోల్లో పెట్టేసుకున్నారు. రిమోట్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రిమోట్లో ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని స్విచ్లు ఎలా కావాలంటే వాళ్ళని ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేసే కండిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు జాతీయ సమగ్రతకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. జాతీయ సమగ్రతే ప్రమాదం. జాతీయ సమగ్రత పేరుతో బీజేపీ చేస్తున్న ఈ గందరగోళం అంతా ప్రజల్ని భయపెడుతోంది. అంటే వీళ్ళు ఈ కేంద్రంలో అధికారాలన్నీ దగ్గర పెట్టేసుకుని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమీ దక్కకుండా చేస్తారేమో అనే భయంతో ఉన్నారు ఇప్పుడు. ఈ భయం ఎవరు మాకు అంటే ఎన్డీఏ నుంచి మమ్మల్ని కాపాడేవారు ఎవరు అని చూస్తున్నారు జనాలు. ఇటువంటి సందర్భంలో జాతీయ సమగ్రతని నినాదంగా తీసుకోవటం పవన్ కళ్యాణ్ తీసుకుని ఢిల్లీలో ఒక సదస్సు, ఇంటర్నల్ ప్రోగ్రామే అది, ఎక్స్టర్నల్ కాదు, జన సైనికులకి మాత్రమే అది ప్రోగ్రామ్. ఎందుకు ఢిల్లీ వేదికగా పెట్టారు అనేది కూడా క్వశ్చన్ మార్కే. చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. ఢిల్లీ రాగానే నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది అన్నాడు. ఢిల్లీ అంటే బయట ఢిల్లీ గురించి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడతారు, కానీ ఢిల్లీ రాగానే వాళ్ళ టోన్స్ మారిపోతాయి అన్నాడు. మారిపోతాయి అని చెబుతూ ఢిల్లీ గురించి భయపడతారా, ఢిల్లీలో మాట్లాడటానికి వీళ్ళకి ధైర్యం సరిపోదా అంటూ ఢిల్లీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇక్కడికి రాగానే దేశభక్తి కలుగుతుంది, ఇక్కడికి రాగానే మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు, ఇక్కడికి రాగానే అంబేద్కర్ గుర్తొస్తారు, ఇక్కడ రాజ్యాంగం నిర్మాణం జరుపుకున్న ఏరియాలో మనం ఉన్నాం, ఇవన్నీ గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి అని చెబుతూ ఆయన ఢిల్లీ రాగానే నన్ను కల్లోలపరిచేది విభజన కార్యక్రమానికి సంబంధించిన జ్ఞాపకాలు అని కూడా అన్నాడు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్రాంచైజీ మోడల్లో అది ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో నేను మీటింగ్ పెట్టుకుంటాను అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు.
మా మీటింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ప్రాంతీయవాదంతో ఆలోచించారు. ఆ ప్రాంతీయవాదంతో ఆలోచించడం వల్ల మా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రాంతీయవాదం అంటే ఏదో కాదు, అది ఉగ్రవాదమే అని చెప్పాడు. అంటే కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాద సంస్థగా ఒక బ్రాండ్ వేసాడు పనిలో పనిగా. వేసి విభజన గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు ఆయన. ఎప్పుడు ఏ విభజన, దేశ విభజన అనే పేరుతో జరిగిన రాష్ట్ర విభజన. ఎందుకు రాష్ట్ర విభజన అంటున్నానంటే, దేశ విభజన పేరుతో ఈ దేశాన్ని విభజించారు అనగానే చిన్నపిల్లలు, 3వ తరగతి పిల్లలు ఏమనుకుంటారు? ఈ మాట చెప్పగానే దేశ పటాన్ని నిట్ట నిలువునా చీల్చి ఒక ముక్క ముస్లింలకు ఇచ్చేశారేమో అని అనుకునే ప్రమాదం ఉంది. అక్కడ జరిగింది పంజాబ్లో ఒక ముక్కనిచ్చారు. పంజాబ్లో ఒక ముక్క ఇండియాలోనే ఉంది. ఆ ఇండియాలో ఉన్న ముక్క కూడా ఖలిస్తాన్ పేరుతో వెళ్ళిపోతానంది. వీళ్ళు వెళ్లకుండా చంపేసి ఆపారు. వెళ్ళింది పాకిస్తాన్ అనేది పంజాబ్లో ఒక ముక్క మాత్రమే, బంగ్లాదేశ్ అనేది బెంగాల్లో ఒక ముక్క మాత్రమే. దేశాన్ని నిట్ట నిలువునా చీల్చి ముస్లింలకి పంపిణీ చెయ్యటం జరగలేదు అనేది ముందు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఇదంతా చరిత్ర కదా సార్? చరిత్రే. ఆయన గందరగోళంగా మాట్లాడుతూ, దేశ విభజన గురించి బాధపడుతూ, ఎమోషనల్ అవుతూ, అఖండ భారత నిర్మాణం కూడా తన లక్ష్యంగా మాట్లాడేశాడు నిన్న. ఇలా అనేక విషయాలను పట్టుకొచ్చి జాతీయ సమగ్రత గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదు. అయితే ఆయన ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు ప్రపంచానికి. ఎవరైనా సరే ఢిల్లీకి సాగిలపడాలి, ఢిల్లీకి సరెండర్ అవ్వాలి, ఢిల్లీ భక్తులుగా మారాలి, ఢిల్లీయే మన జీవితాల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతే ఎవరి ఉనికికైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీకి సాగిలపడండి అని చెబుతూ అక్కడ మీటింగ్ పెట్టాడు. ఢిల్లీలో పెట్టి, ఎందుకు పెట్టుంటాడు? ఆయన 5 రాష్ట్రాల నుంచి ఆయన ప్రతినిధులు పాల్గొన్నారు అక్కడ. పాండిచ్చేరి నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి ఆయన జనసేనని జాతీయ పార్టీగా ప్రమోట్ చేయదలుచుకున్నాడు. జాతీయ పార్టీగా ప్రమోట్ చేయటం అంటే తెలంగాణ ఎన్నికల్లోనూ పాల్గొంటారు, ఇతర సౌత్ రాష్ట్రాల్లో కూడా పాల్గొంటారు. అంటే ఇప్పటివరకు లోకల్ మార్కెట్గా ఉంది జనసేన అనే సినిమా. దీన్ని పాన్ ఇండియా సినిమాగా మార్చే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. అందులో భాగంగా ఢిల్లీలో పెట్టాడు. నెమ్మదిగా ఆయనకి జాతీయ గుర్తింపుతో పాటు ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో బెర్తిచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది అర్థమవుతోంది. ఇంతకు ముందే ఆఫర్ ఉంది. ఇంతకుముందు ఆయన ప్రాంతీయ పార్టీ కాబట్టి తను ఢిల్లీకి వెడితే ఈ పార్టీ ఏమైపోతుందో అనే ఆందోళన ఉండేది. ఈ జాతీయ సమైక్యత పేరుతో జరిగిన ఇంటర్నల్ మీటింగ్ తర్వాత చాలా మందిలో కలుగుతున్న అనుమానం ఏంటి అని అంటే, నెమ్మదిగా జనసేన పార్టీ ఇప్పుడు సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. అది మీరు నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నాకంత బలం లేదు అని. కాబట్టి తన అన్నగారు విలీనం చేసినట్లుగా కాంగ్రెస్లో నెమ్మదిగా ఈ పార్టీని బీజేపీలోకి విలీనం చేసేసి కేంద్రంలో సెటిల్ అయిపోదామని ఏమన్నా చూస్తున్నారా? బీజేపీలో విలీనం చేయడానికి బీజేపీతో ఉంటాడు, ఎన్డీఏతో ఉంటాడు. ఆయన ఉంటూ కేంద్రంలో మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి వాళ్ళకి పెద్ద అభ్యంతరం లేదు, ఇస్తారు. అయితే ఆయన కేంద్రంలోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఖాళీ అవుతుంది. ఆయన వెళ్ళిపోయాక అక్కడ వచ్చిన వేకెన్సీని నాగబాబు గారితో ఫిల్ చేయాలని అనుకుంటున్నారు. నాగబాబు గారు రాష్ట్ర మంత్రి అవుతాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకున్న 21 మంది ఎమ్మెల్యేలకి 3 మంత్రి పదవులు ఇచ్చారు ఆల్రెడీ. ఇంకొకటి ఇవ్వటం కుదరదు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నగారి కోసం దాన్ని వెకేట్ చేసి ఢిల్లీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాడు. ఇక నుంచి జాతీయ సమగ్రత. ఇప్పుడు ఢిల్లీ అనే మాట ఉచ్చరించకపోతే వాళ్ళు దేశద్రోహులు అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాగానే ఢిల్లీ మీద నా యుద్ధం అన్నాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నా అనే పదాలు వాడాడు ఆయన. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు దేశద్రోహే పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం. కాబట్టి ఈ దేశద్రోహం నుంచి బయటపడిపోయి ఆయన దేశభక్తుడిగా మారిపోయి ఇప్పుడు ఆ దేశభక్తి పరంపరలో భాగంగా ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. కేంద్ర మంత్రి కావటం అనేది ప్రోగ్రాము. అలాగే సౌత్ ఛాంపియన్షిప్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చూపిస్తాడు ఆయన. తన అభిమానులు అందరూ వచ్చారు అక్కడికి. ఈ అభిమానులతో ఆయన కేరళలోను, అలాగే తమిళనాడులోను, పాండిచ్చేరిలోను కూడా ఈ జనసేన పార్టీ ప్రారంభం అవుతుంది.
అయ్యి వాళ్ళు కూడా లోకల్గా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపుకి దోహదపడే పద్ధతిలో పనిచేస్తారు. ఇలా నడుస్తుంది జనసేన భవిష్యత్తు ఇది అని ఒక క్లారిటీ అయితే ఢిల్లీ వేదికగా ఇచ్చాడు ఆయన. చూడాలి సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు అన్నారు అని మనం ఒక క్లారిటీకి వచ్చామనుకోండి, రేపు దానికి రివర్స్ ఇంకొకటి ఏదో కొత్త పద్ధతితో లేకపోతే కొత్త విధానాన్ని చెబుతూ ఉంటారు. లేదు ఆయన పూర్తి క్లారిటీతోనే మాట్లాడాడు. నిన్నటితో ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అనేది పార్టీ ఏమవబోతోంది అనే దానిలో క్లారిటీ వచ్చేసింది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.